సరే శాంతి స్వరూప్ గారు, ఇప్పుడున్న జబర్దస్త్ ఈ అమ్మాయి గెటప్ ఇవన్నీ పక్కన పెట్టద్దాం. మీరు పుట్టింది పెరిగిందంతా ఎక్కడ? సార్ నాది పుట్టింది వచ్చేసి నెల్లూరు జిల్లా దగ్గర బిట్రగుంటలో కొత్తూరు గ్రామంలో నేను పుట్టింది. 5th వరకు అక్కడే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను. తర్వాత 5th నుంచి 10th వరకు కావలిలో చదివాను. నా బాల్యం అంతా బిట్రగుంటలోనే జరిగింది. చిన్నప్పుడు పేరు శాంతి స్వరూప్? శాంతి కుమార్ నా పేరు, అసలు పేరు. నాది అది శాంతి స్వరూప్ అవడానికి కారణం ఏంటంటే మా సుమ్మగారు ఇక్కడికి వచ్చిన తర్వాత సుమ్మగారు డైరెక్షన్ చేసిన కెవ్వు కేక షోలో నేను రావడంతో అప్పుడు సుమ్మగారు చూసి శాంతి కుమార్ అంటే శాంతి స్వరూప్ అని ఒకరి దూరదర్శన్లో ఉన్నది చూసావా, నువ్వు ఎప్పుడు నవ్వుతున్నట్ట కదా శాంతి స్వరూప్ అంటారు. ఇంకా అది కంటిన్యూ అయిపోయింది. నాకు కూడా అది బాగా అనిపించింది. ఎందుకంటే ఒక టాప్ యాంకర్ గారు, నాకు ఇష్టమైన యాంకర్ గారు మాట అన్నప్పటికీ సరే ఇంకా అలా పర్టికులర్ అంతే. ఆ షో నుంచి నాకు శాంతి స్వరూపే, నాకు శాంతి కుమార్ ఎక్కుతలేదు, శాంతి స్వరూపే అలా అయిపోయింది. ఫాదర్ మదర్ ఏం చేసేవారు? ఫాదర్ యాక్చువల్లీ ఎక్స్పైర్ అయిపోయారు 2007లో ఎక్స్పైర్ అయిపోయారు. మదర్ వచ్చి హౌస్ వైఫ్. చిన్నప్పుడు ఆమె కష్టపడి పనులు చేసుకుంటూ మనం పోషించారు. మా ఫాదర్ చిన్న షాప్ పెట్టుకొని చేశారు. 2007లో కొంచెం అనారోగ్య కారణంగా ఆయన చనిపోయారు. అప్పటి నుంచి మా మదరు మేము పైకి వచ్చిన తర్వాత మా మదర్ ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు మేము మా బ్రదర్స్ మొత్తం 5 మంది. మేము 5 అబ్బాయిలు? 5 మంది అబ్బాయిలు. మీరు ఎన్నో అబ్బాయి? ఫోర్త్. సో మీకు ఒక తమ్ముడు ఉన్నాడు. ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు. అందరూ కూడా ఎవరి వర్క్, అందరూ మ్యారేజ్ అయిపోయినాయి. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇదిలో ఉన్నారు. మీ తమ్ముడికి కూడా పెళ్ళి అయిపోయింది? తమ్ముడికి కూడా మ్యారేజ్ అయ్యేది. చిన్నప్పుడు కూడా మీకు లేడీ గెటప్ వేసేవారు? ఇంట్లో అమ్మాయిలు లేరు కదా అలా? చిన్నప్పుడు అంటే ఒకసారి లేరని చెప్పేసి మా మదర్ చిన్నప్పుడు చిన్న గౌన్ వేసి నాకే ఫోటో ఉన్న 5గురిలో మీకే వేయాలని ఎందుకు అనిపించిందో మీ మదర్కి? అందుకనే ఇలా కంటిన్యూ అయిపోయారు. వేశారు. అప్పుడు ఓకే అంతవరకు వేసారు. ఇప్పుడు కూడా బాల్యం ఫోటో కూడా ఉంది, తీసుకున్నారు, అయిపోయింది. అప్పుడు నాకు తెలీదు. తర్వాత నేను చదువుకున్న స్కూల్ ఏజ్లో అన్నమాట. అప్పుడు మా ఊర్లో ఒక చిన్న జాతర అయితే అక్కడ ఒక స్టేజ్ షో పెట్టినప్పుడు అప్పుడు ఫస్ట్ టైం ఒక సాంగ్కి లేడీ గెటప్ వేయమంటే అప్పుడు శారీ కట్టుకొని వేసా. స్టార్ట్ అయింది అక్కడే స్టార్ట్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, డెఫినెట్లీ ఇంత దూరం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వేసాను, ఓకే అయింది. కానీ ఏదన్నా సరే నాకు ఏదన్నా పట్టింది ఇదనమాట. ఓకే, చదువుకుంది పెరిగింది అంతా ఎక్కడ? నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా చదువుకుంది 5th వరకు బిట్రగుంట, 5th నుంచి 10th వరకు కావాలి. 10thలోనే సగంలో మానేశాను, 10th చేయలేదు. అప్పుడు ఆ బీజం నాటుకుపోయింది ఆర్టిస్ట్ అవ్వాలని. అప్పుడు ఎవరు వచ్చినా కూడా అడిగేస్తా నేను. అప్పుడు ఎస్టీడీ బూత్లో వర్క్ చేస్తున్నాను కావల్లో. 10th మధ్యలో ఆపేసి ఎస్టీడీ బూత్లో వర్క్ చేస్తున్నాను. అప్పుడు మన ఫోన్స్, ఇప్పుడైతే మొబైల్స్ వచ్చేసాయి కానీ అప్పుడు ఫోన్స్ లేవు, ల్యాండ్ ఫోన్స్ అనమాట. అప్పుడు దాంట్లో ఎస్టీడీ బూత్లో వర్క్ చేస్తున్నాను. ఎక్కడ? కావల్లో ఎస్టీడీ బూత్ అడిగినా అప్పుడు ఎవరైనా వస్తుంటారు మామూలుగా, మన హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు మాట్లాడుతుంటారు షూటింగ్ గురించి. వెంటనే వాళ్ళని సార్ నాకు ఇంట్రెస్ట్ అండి చెప్తా అనేవాళ్ళు. అలాగా సరే అందరినీ ట్రై చేశాను, అవ్వలేదు. సరే అని చెప్పి సరే మనమే ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి వెంటనే శాంతి కుమార్ ఇంకా శాంతి స్వరూప్ కాలేదు. అప్పుడు ఏం చేశాను 2001లో ఇంట్లో చెప్పేసి, ఇంట్లో ఒప్పుకోలేదు. లేదు ఒక రమ్మన్నారు అబద్ధం చెప్పి, ఇలా ఏదో సీరియల్ అవకాశం ఇస్తున్నారు చూస్తాను లేకపోతే రిటర్న్ అయిపోతానని చెప్పేసి 2001లో పట్టుకొని హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కి టికెట్ కొనుక్కొని వచ్చేసాను, 200 రూపాయలు పెట్టుకొని. అంతే. ఇక్కడ మా మామయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకొని సరే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఒక ధైర్యం మీద కొండాపూర్లో ఉంటే, అప్పుడు సికింద్రాబాద్ బయటకు వచ్చి ఎలా రావాలో కూడా తెలియదు బండి దిగిన తర్వాత. అప్పుడు బయటకు వచ్చి అడిగి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్నగా ట్రై చేశా సినిమా ఫీల్డ్లో రావాలి అవ్వలేదు. వాళ్ళ ఇంట్లోనే మామయ్యలో బాగా చూసుకున్నారు. వాళ్ళే ఒక 20 days ఉన్నాను. అయినా నాకు ఫీలింగ్, ఒక రిలేషన్ 2 రోజులు ఉంటాము, ఒక ఫీలింగ్ వచ్చింది. సరే చూసుకుంటూ ఉన్నాను, అర్థమైపోయింది సినిమా ఫీల్డ్లో రావడం అంత పర్టికులర్ కాదు, బట్ సినిమా ఫీల్డ్లో ఉండాలి అనేసి ఒక పట్టుదలతో ఏం చేశాను, ఆఫీస్ బాయ్గా జాయిన్ అవుతానండి. వేరే వాళ్ళ సినిమా ఆఫీసర్ అడిగాను. సరే ఓకే, శాలరీ అయితే నాకు శాలరీ ఏం వద్దండి, ఒక పూట భోజనం పెడితే మీరు చెప్పిన పని చేస్తాను. సరే అని చెప్పి ఒక సినిమా ఆఫీస్లో ఫస్ట్ 2001లో జాయిన్ అయ్యా. శాలరీ లేకుండా జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది. ఆఫీస్ బాయ్ నుంచి కెరీర్ స్టార్ట్ చేస్తే అప్పుడు ఒక ధైర్యం, నేను యాక్ట్ చేయకపోయినా కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, ఆర్టిస్టుల మధ్య తిరుగుతున్నాను, ఒక హ్యాపీనెస్లో అలా నడిచిపోతూ ఉండేది. పోతూ ఉండేటప్పటికి అలా తర్వాత ఆర్టిస్టులకి అసిస్టెంట్గా నెక్స్ట్ స్టెప్ వేసాను. ఆఫీస్ బాయ్ నుంచి 300-400 వస్తాయి. అప్పుడు వచ్చేటప్పటికి ఆర్టిస్ట్ అసిస్టెంట్గా పోతూ వస్తూ ఉన్నా. అప్పుడు కూడా ఓకే, అప్పుడు చిన్న తెలిసిన వాళ్ళని అడుగుతుంటే
చెప్తాను వాళ్ళు. ఆయన కూడా టీవీ ఆర్టిస్టులకు వెళ్ళేవారా? సినిమా ఆర్టిస్ట్ నాకు అప్పుడు టీవీ అనుకునే వచ్చాను, బట్ టీవీలోనే నేను ఇదవ్వలేదు. నేను ఫస్ట్ వర్క్ చేసిన సినిమా ఇండస్ట్రీనే, వెండితెరలోనే అందరి దగ్గర వర్క్ చేశాను. ఎవరెవరు ఆర్టిస్టులకు వెళ్ళారు అలా? హీరో దగ్గర అంటే నేను వర్క్ చేసింది వచ్చేసి ఫస్ట్ ఫైట్ మాస్టర్ విక్కీ అని ఉండేవారు. ఆయన ఒక సినిమా తీశారు, కాకి చొక్కా, పోలీస్ సిస్టర్స్. ఆ మూవీలో రాశి గారు, రోజా గారు ఆ సినిమాలో అయినప్పుడు రాశి గారు పరిచయారు. నెక్స్ట్ స్టెప్ రాశి గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత సత్యప్రకాష్ గారు విలన్, ఆయన దగ్గర అయ్యాను. ఆ తర్వాత దగ్గర పూరి జగన్నాథ్ గారి దగ్గర జాయిన్ అయ్యాను, వాళ్ళలో ఉన్నాను. ఆ తర్వాత అలా స్టెప్ వేసుకుంటూ అందరి దగ్గర చేసుకుంటూ ఉన్నటప్పటికీ నేను స్థిరపడింది ఎక్కువ అంటే రాశి గారి ఇంట్లో స్థిరపడ్డాను ఎక్కువ. హీరోయిన్ రాశి గారి ఇంట్లో ఎక్కువ స్థిరపడ్డాను. అసిస్టెంట్గా ఎక్కువ రాశి గారు ఇష్టం. వాళ్ళ ఫ్యామిలీ కానీ నాకు బాగా ఇది అనమాట. ఇది వచ్చినా కూడా బాగా ఆదుకున్న మనిషి అనమాట. వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఎక్కువ. ఇవన్నీ అబ్బాయిగా శాంతి కుమార్ గానే శాంతి స్వరూప్ అప్పుడు ఆర్టిస్ట్ కాలేదు అసలే. నేను ఆర్టిస్ట్ అవుదాను వచ్చాను, కానీ ఇంత సడన్గా ఇంత ఇదిగా వస్తే నేను అనుకోలేదు. ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోయింది. అలా వర్క్ చేసుకుంటున్నప్పుడే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఫోన్ చేసి అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను, డైరెక్టర్ అయ్యాను, ఒక చిన్న సినిమా తీస్తున్నానమ్మా, దాంట్లో ఒక క్యారెక్టర్ అనుకున్నారు. సరే అని చెప్పేసి ఓకేనండి, వాటిలో పర్మిషన్ అడిగి వెళ్ళా 2 days. దాంట్లో ఫస్ట్ గే క్యారెక్టర్ ఇచ్చారు, చేసా. సినిమా బయటికి రాలేదు, సినిమా పేరు బయటికి రాలేదు, రిలీజ్ కాలేదు. అక్కడ నాకు రాజు కనకాల గారి కాంబినేషన్ ఫస్ట్ ఆ సినిమాలో. హీరో అందరు కొత్త వాళ్ళతో సినిమా, అందరు కొత్త వాళ్ళే. సినిమా పేరు అదే చెప్పడం, అందరు కొత్త వాళ్ళు అనమాట. అలా రాజు గారి కాంబినేషన్ నాది. పేరు పెట్టారా సినిమాకి? సినిమా పేరు పెట్టారు. చెప్పండి, పేరు పెడితే రిలీజ్ కానీ సినిమాలో బోల్డ్ ఉంటాయి. చంద్రుల్లో ఉండే కుందేలు అని. యాక్చువల్ రీసెంట్గా అందులో ఒక 5 మంది హీరోలు ఒక అతను సూసైడ్ చేసి చనిపోయాడు. టీవీ ఆర్టిస్ట్ ప్రదీప్ గారా అనుకుంటా. అందులో ఒక చిన్న గే క్యారెక్టర్, అదే ఫస్ట్ మీ చేశాను కెమెరా ముందు. చనిపోయిన అతను అన్నప్పుడు ఇప్పుడు రాజు గారితో కాంబినేషన్ అప్పుడు అన్నాను. అప్పుడు వాళ్ళది కేక్ జరుగుతుంది మా టీవీలో. సార్ నాకు ఇంట్రెస్ట్ సార్, లేడీ వేషాలు వేస్తుంటాను, మీరు ఏమన్నా ఉంటే చెప్తాను. అప్పుడు మీరు ఎలా ఫిక్స్ అయిపోయారు లేడీ వేషాలు వేస్తానని? అప్పుడు వరకు వేయలేదుగా. అప్పుడు గే క్యారెక్టర్ వేస్తున్నాను కాబట్టి అన్నారు. రాజు గారు చూసి బాగుందమ్మా నీ గెటప్ చాలా బాగుంది అన్నారు. అప్పుడు రాజు కనకాల నేనే అడిగాను, సార్ మీ షో ఒకటి మా టీవీలో రన్ అవుతుంది కదా సార్, నాకు ఏమైనా అవకాశం ఇస్తాను అన్న. అంతే, నోట్లో ఉండగానే డైరెక్టర్ ఫోన్ చేసి రేపు శాంతి కుమార్ అనే ఒక అబ్బాయి వస్తున్నారు, అబ్బాయిని మీరు రిసీవ్ చేసుకొని చూడండి అన్నారు. ఆల్రెడీ మా గెటప్ వేస్తున్నారు అబ్బాయి అన్నారు. పంపించండి డైరెక్టర్ అన్నారు. నేను వెంటనే అదే గెటప్లో ఉన్నారు, ఆయన చెప్పారు గెటప్లో బాగానే ఉన్నారు, మనకి అవసరం వస్తుందేమో సార్ చూడండి డైరెక్టర్ గారికి రాజీవ్ గారు చెప్పారు. సరే మరి వెళ్ళిపోయి కలువు నేను చెప్పానన్నారు. సరే సార్ అని చెప్పేసి షూటింగ్ అయిపోయినా నేను మరుసటి రోజు వెళ్ళి మణికొండకి వెళ్ళి కలిసి సార్ రాజు సార్ పంపించండి. ఓకే అమ్మా అన్న చూశారు. ఓకే నా ఇంతకుముందు తీసుకున్న ఫోటోస్ చూపించాను ఫోన్లో. చూసిన తర్వాత ఆయన ఓకే అమ్మా షెడ్యూల్ ఉంది నీకు అని 2 daysలో పిలిపించి అప్పుడు కేవ్ కేక నాకు ఇప్పించారు. మా టీవీలో కేవ్ కేక అప్పుడు జబర్దస్త్ కూడా రన్ అవుతుంది. అప్పుడు నేను ఫస్ట్ నా జబర్దస్త్ కాదు, మా టీవీలో కేవ్ కేక సుమ్మగారి ప్రొడక్షన్లో చేస్తున్నప్పుడు రాజీవ్ గారి సపోర్ట్తో నేను వెళ్ళి చేయడం అయింది. అప్పుడు అక్కడ నాకు అప్పారావు పరిచయం అయింది. ఇప్పుడు మేము జబర్దస్త్కి వచ్చాం. అప్పుడు మేము అక్కడ ఉన్న వాళ్ళం వచ్చేసి బుల్లెట్ భాస్కర్ కానీ, మన అప్పారావు గారు కానీ, రాకింగ్ రాకేష్ తీసుకుంటే గుండు మురళి గారు కానీ, శేషు గారు కానీ, సో వీళ్ళంతా కేవ్ కేక బ్యాచ్. అప్పుడు అక్కడ నాకు పరిచయం అనమాట. మా వినోద్ మేము అందరం ఆల్మోస్ట్ అక్కడికి కేవ్ కేక నుంచి వచ్చాం. సో కేవ్ కేకలో ఏం గెటప్ మీది? లేడీ గెటప్. అంటే రాజు గారు చెప్పారు ఆల్రెడీ గెటప్లోనే నాతో చేస్తున్నారు, బాగానే ఉన్నారంటప్పటికి వాళ్ళు లేడీ గెటప్ కదా అని నాకు ఇచ్చారు. లేడీగా చూపించింది కేవ్ కేక ఫస్ట్ రన్. అప్పుడు ఎలా ఉండేవాడు శాంతి కుమార్ అంటే? సన్నగా బక్కగా ఉండేవాడా? అప్పుడు కూడా ఇలానే ఉన్నాను, సన్నగా పీలగా ఉండేటప్పటికి చూసారు. అప్పుడు సుమ్మగారికి పరిచయం చేసి సుమ్మగారు రాగానే మీరేనా? అవును మేము నేనే అన్నాను. ఓకే అన్నారు. చూశాను మేకప్ అయిన తర్వాత ఒకసారి కనిపించాను. ఓకే బాగున్నా అన్నారు. ఫస్ట్ చూసిన తర్వాత ఫస్ట్ స్టేజ్ షో చేసి దిగిన తర్వాత మనో గారు దానికి సుమగారు మనో గారు జడ్జి అనమాట. మనో గారు బాగా నన్ను అప్సెట్ చేశారు అనమాట. చాలా బాగా చేస్తున్నావు నువ్వు, బాడీలో ప్రతిదీ రిథం కదిపేస్తున్నావు, ఎనర్జెటిక్గా చేస్తున్నావు అన్నారు.
సార్ థ్యాంక్ యూ సార్ అన్నాను. తర్వాత అప్పుడే ఆడ తిరుగుతున్నప్పుడు సుమ గారు శాంతి కుమార్ అంటే శాంతి స్వరూప్ బాగుందయ్యా, ఎందుకంటే శాంతి స్వరూప్ అని ఆల్రెడీ సీనియర్ ఉన్నారు దూరదర్శన్లో అనేటప్పటికి ఇంకా అది ఫిక్స్ అయిపోయా. ఇంకా అంతే. శాంతి కుమార్ కొంచెం పిల్లడానికి కష్టంగా ఉంది, శాంతి స్వరూప్ అనేసారు. నిజంగా దంపతులకి నేను రియల్గా నేను హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఏ రోజైతే వాళ్ళ చేతులు గుండా నన్ను ఆ స్టేజ్కి పరిచయం చేశారు, ఆ తర్వాత స్టెప్ వచ్చేసి అప్పుడు వచ్చేసి కొంచెం కేక షెడ్యూల్ ఎపిసోడ్స్ అయిపోయినాయి, ఆపేశారు. మళ్ళీ ఏంటి లైఫ్ అనుకుని మళ్ళీ నేను అదే ప్రకారం మళ్ళీ ఇండస్ట్రీలో వేరే వర్క్ చూసుకుంటున్నాను, మళ్ళీ అసిస్టెంట్లుగానే వెళ్తున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత అప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళీ ఇంకొక సినిమా ఇన్సిడెంట్ జరిగింది, ఇంకో సినిమాకి రమ్మని చెప్పారు. ఇంకో సినిమాకి రమ్మని చెప్పారు. అది కొత్త సినిమా. అది అయ్యేటప్పటికి అక్కడ నాకు మన చమక్ చంద్ర రచ్చారవి గారు, రాఘవ గారు కాంబినేషన్, ఫనీ కాంబినేషన్. అదేం సినిమా? అది ఇంకా పేరు పెట్టలేదు. అది రిలీజ్ అవ్వలేదా? అది రిలీజ్ అవ్వలేదు, నేనైతే బయటకు వచ్చేసాను. అందులో ఏం క్యారెక్టర్? అందులో కూడా గ్రూప్ ఫ్రెండ్స్లో వీళ్ళందరూ రచ్చారవి కానీ, మన రాఘవ్ గారు, ఫనీ గారు, ఈ బ్యాచ్లో నేను గే క్యారెక్టర్. అప్పుడే వాళ్ళు నన్ను కేకలో చూశారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, డైరెక్టర్ గారు చూసి దీనికి పెట్టేశారు. పెట్టిన తర్వాత దాంట్లోనే మళ్ళీ గే క్యారెక్టర్ పడింది. ఇంకా అప్పటికే సగం ఎక్కేసింది.